ఈరోజు నా స్టైల్లో రవ్వ దోశ వేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక కప్పుడు వరిపిండి, బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా, అలానే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, ఒక స్పూను జీలకర్ర, అలాగే దానికి సరిపడ్డ సాల్టు వేసుకొని గండి కప్పుడు పెరిగి వేస్తున్నాను. ఇలా కలుపుకొని దోశల పిండిని ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. ఇలాగా చేత్తోనే ఇలాగా పిసుకుతూ కలిపితే ఉండలు లేకుండా వస్తుంది. బాగా కలిపి మనం నీళ్ళు వేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, మీడియంలో పెట్టుకోవాలి, మధ్యలో ఉంచుకోవాలి. ఇలాగా 10 నిమిషాలు ఇలాగా అట్టి పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకొని చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుందాం. రవ్వ దోశకి చట్నీ ప్రిపేరు: కప్పుడు కొబ్బరి ముక్కలు, అలాగే శనగ పలుకులు హాఫ్ కప్పు, వేపిన పప్పు హాఫ్ కప్పు, మనకి కారం ఎంత సరిపోదో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 5, 2 కరివేపాకు రెబ్బలు, 1 ఇంచి అల్లము, 2 ఎల్లుల్లి రెబ్బలు. వీటిని వేయించుకుంటాను. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అదే పచ్చిమిర్చి ఇలాగా చేసుకొని పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసాను. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసాను. ఇప్పుడు ఫస్ట్గా శనగగుడ్లు వేసుకోవాలి. మనకి ఇంకా టైం ఉన్నదనుకోండి, ఇవి మామూలుగా వేసి తొక్క కూడా తీసుకోవచ్చు. టైం లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. ఉడుకులు వేగినాక వేపిన పప్పు వేసుకుంటాము. అలాగనే కొబ్బరి ముక్కలు వేసుకుంటాము. ఇంచి అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా కలపెట్టి చల్లారిపోయాక మిక్సీ కొట్టుకుందాం ఉప్పు వేసుకొని. చట్నీది బాగా చల్లారిపోయింది, మిక్సీ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము. తగినంత వేసుకోండి, మీకు సరిపోయినంత. వాటర్ కంటెంట్స్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చట్నీ కొంచెం పలచగా కావాలంటే వాటర్ వేసుకోండి, ముద్దగా కావాలంటే ముద్దగా వేసుకోండి. అది మీ చాయిస్. అది కాకపోతే నేను మీడియం మధ్యలో వేసుకుంటాను. మిక్సీ అయితే కొట్టేసానండి. చట్నీకి పోపు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుతున్నాను. పోపు వేగిపోయినాక ఈ చట్నీలో ఇలాగా వేసుకుంటాను. దోశలకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇక దోశలు వేసుకుందాము. పెనం వేసుకున్నామండి. ఆయిల్ 1 డ్రాప్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసినాక పెనం వేడెక్కుతుంది కదా, ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఇలాగా అనుకోవాలి. దోశలకు మాత్రం పెనం బాగా వేడెక్కాలి.
ఇలా ఉండి వేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మాకైతే సరిపోయింది. దోశ వేసే విధానం చూపిస్తాను చూడండి. వేసుకున్నాక చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మధ్యలో కూడా వేసుకోవాలి. ఇది బాగా రోస్టీగా కాలే వరకు దీన్ని ఉంచాలి. ఉల్లి దోశ కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇలా తీసేసి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలాగా దీన్ని కదిలి పెట్టుకోండి. ఇలాగా కొంచెం, అప్పుడు ఇది ఉల్లి దోశ అవుతుంది. దోశ ఇలా రోస్ట్గా కాలాలండి. ఇలా రోస్ట్గా కాలినాక దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉల్లి రవ్వ దోశ రెడీ అయింది. నా స్టైల్లో చేశాను, మీ స్టైల్లో మీరు చేసుకోండి. మీరు ట్రై చేసి ఇలా ఒక లైక్ కొట్టండి. చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చిందో ఆనియన్ రవ్వ దోశ. నా స్టైల్లో చేశాను, మీరు చేసుకొని ట్రై చేసి చూడండి. కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఎలా ఉన్నదనేది.